అందరికీ కూడా శుభాశీస్సులండి. సౌత్ ఇండియా సర్వాధికారి యూట్యూబ్ ఛానల్ ద్వారా దక్షిణ భారతదేశం ప్రతి రాష్ట్రం యొక్క భాషని గౌరవించాలి, ప్రేమించాలి. అది వారి యొక్క మాతృభాష. అలాగే ఇక్కడ మనకు తెలుగు మాట్లాడాలంటే అందరికీ చులకనగా అనిపిస్తున్నది. ఎందుకంటే దక్షిణాది మొత్తం అంతా కూడాను హిందీ భాషే ఎక్కువగా ఉంది. నువ్వు ఎయిర్పోర్ట్కి పోయినా హిందీయే, హాస్పిటల్కి వెళ్ళినా హిందీయే, ఏ గవర్నమెంట్ సంస్థల్లోకి వెళ్ళినా కూడా హిందీయే, లేదా ఎక్కడ వెళ్ళినా కూడా హిందీయే. ఆల్రెడీ హిందీ అనేది దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉంది. ఆల్రెడీ కేరళలో హిందీయే మాట్లాడతారు, కర్ణాటకలో కూడా హిందీయే మాట్లాడతారు, తమిళనాడులో కూడా మాట్లాడుతుంటారు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా హిందీ రాష్ట్రాలుగా మారిపోయాయి, తెలుగు రాష్ట్రాలుగా లేవు మొత్తం. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ హిందీ రాష్ట్రమా లేకపోతే తెలుగు రాష్ట్రమా అనే విధంగా మారిపోయింది. సరే, ఉన్నదాన్ని అలా ఉంచుంటే బాగుండేది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొత్తం హిందీయే మాట్లాడాలి, ఇంకా వేరే భాష మాట్లాడకూడదు అన్న నినాదం స్టార్ట్ అయిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వాలు ప్రజలను పరిపాలిస్తున్నారా, ప్రజలను శాసిస్తున్నారా? అలాగే అలా తీసుకున్నట్టయితే తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స, ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తెలుగు తల్లిని. అంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు, అంటే పక్క రాష్ట్రమైనటువంటి మా సోదరులు కర్ణాటక రాష్ట్రం కానీ, లేదా తమిళనాడు కానీ, కేరళలో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కానీ, ఇవే కాకుండా ఒడిశాలో కానీ, మరాఠీలో కానీ అక్కడ తెలుగు శాసనాలు ఉంటాయి. కావాలంటే పరిశీలించి చూడండి, తెలుగు శాసనాలు ఉంటాయి. అన్ని చోట్ల తెలుగు శాసనాలు ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో కూడా తెలుగు శాసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. అయితే ఈ పక్కన పెట్టేస్తే నువ్వు ఏ దేశం ఎగినా కూడా ప్రతి భాషలో కూడా, ఇంగ్లీష్లో కావచ్చు, ఏ భాషలో అయినా కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, ఏ దేశంలోనైనా కావచ్చు, తెలుగు అర్థాలుంటాయి, తెలుగు పదాలుంటాయి, తెలుగు పరమార్థాలుంటాయి, తెలుగు అంతరార్థాలు ఉంటాయి. తెలుగు యొక్క ప్రపంచమంతా కూడా తెలుగు జాడ, తెలుగు లక్షణాలు, తెలుగు యొక్క భాష, తెలుగు యొక్క ఔన్నత్యం, ప్రపంచమంతా కూడా తెలుగు మీనింగ్సే ఉంటుంది. కావాలంటే బాగా పరిశీలించి చూడవచ్చు, భాషలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిశీలించి చూడవచ్చు. అటువంటి భాషను ఇక్కడ తెలుగు భాషే లేకుండా పోతుంది. ఇంకా కొద్ది రోజులు ఉంటే కనుమరుగా అయిపోయే ప్రమాదం ఉంది తెలుగు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్గా తెలుగు భాషనే జాతీయ భాషగా చేయాలని చెప్పేసి నా యొక్క ప్రజలందరికీ నేను విన్నవించేది ఇది. ప్రపంచమంతా వెళ్ళేలాగా ఓటింగ్ చేయాలి. తెలుగే ప్రపంచానికి మూలాధారము, తెలుగే ఆది అనాది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేయాలి, తెలుగును తెలియచేయాలి, అందరికీ షేర్ చేయండి. ప్రపంచమంతా తెలుగే ఉండేలాగా కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రపంచమంతా కూడా తెలుగు గురించి పొగిడేలాగా, తెలుగువాడి గురించి పొగిడేలాగా, తెలుగు దేశాన్ని గురించి అంటే మన తెలుగు నేల గురించి ప్రతి ఒక్కడు మాట్లాడుకునేలాగా చేయాలి. మన తెలుగు భాషని కేంద్రంలో, పార్లమెంట్లో, లోకసభలో తెలుగులో మాట్లాడనీరు, అవమానిస్తారు. ఎన్టీఆర్ కొడుకైనటువంటి హరికృష్ణను తెలుగులో మాట్లాడని లేదు, తెలుగు మాట్లాడుతుంటే తెలుగును మాట్లాడని లేదు, అవమానించారు. అందరూ నవ్వుకున్నారు, అందరూ హేళన చేశారు, అందరూ కూడాను చిన్న చూపు చూశారు. మళ్ళీ తను హిందీలో మాట్లాడితేనే అప్పుడు రిసీవ్ చేసుకున్నారు. అట్లాగే హరికృష్ణనే కాదు, చాలామందిని అవమానించారు, చాలామందిని తెలుగు వాళ్ళని లోకసభలో, కేంద్రంలో చాలా చిన్న చూపు చూశారు. అవి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది, మనకే రోమాలు నిక్కపొడుచుకునేలాగా ఉంటాయి. ఒకసారి ఆ వీడియోలు కూడా ఉంటాయి, చూడండి, ప్లే చేసుకొని చూడండి. తెలుగు వాళ్ళని విడగొట్టే మీటింగ్లో నేను మరి ఈ సభలో నేను ప్రసంగిస్తున్నాను. అక్కడ రాష్ట్రం హిందీ మాలూమ్ హోతా హిందీ మే బోలో, తెలుగులోనే మాట్లాడతాను. Now you are saying something which nobody understands. It is against the rule. తెలుగును హిందీలో హిందీ వాళ్ళు ఎంత అవమానించారో, ఆదిగా అనాదిగా
తెలుగు వాళ్ళని ఎన్ని విధాలుగా అవమానించాలో అన్ని విధాలుగా అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరలా కొత్తగా దేశమంతా కూడా హిందీ మాట్లాడాలి అనేది చాలా చిన్న చూపు చూడడం, చాలా అవహేళన చేయడం, ప్రతి భాషను అంటే తెలుగును కూడా అవమానిస్తున్నారు అని కూడా ఒక మాటలో చెప్పాలంటే చాప కింద నీరులాగా ఆల్రెడీ దేశమంతా కూడా దక్షిణాది రాష్ట్రాలంతా కూడా హిందీ పాకుకుపోయింది. హిందీ వాళ్ళు పూర్తిగా మొత్తం ఆక్రమించేశారు. తెలుగు వాళ్లకు పనులు లేకుండా, జాబులు లేకుండా అన్ని రంగాలలో కూడా వాళ్ళే ఆక్రమించేసి ఉత్తరాది వాళ్ళే దక్షిణాదిలో అంతా కూడా వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. దక్షిణాది ప్రజలు ఊరికి నామక వాస్తి మాత్రమే ఉన్నారు. అంటే ఉన్నామంటే ఉన్నాము, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము అన్నట్టుగా దక్షిణాది ప్రజలు జీవిస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు.